అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ముందుగా అందరి అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో అమ్మ గొప్పతనం, అలాగే అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం, అలానే మదర్స్ డే ఎందుకు జరుపుకుంటామో అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సృష్టికి మూలం అమ్మ, కనిపించే దైవం అమ్మ, తన బిడ్డలకి మొదటి గురువు కూడా అమ్మ. అమ్మతో బంధం చెక్కు చెదరదు. తల్లిని మించిన ప్రేమమూర్తి, తన ప్రేమ ఎన్నటికీ చెదరని మధురానుభవం. అది అమ్మలో ఉన్న కమ్మదనం, గొప్పదనం. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడం, గుండెల్లో పెట్టుకుని పెంచుతుంది. బువ్వ పెట్టి బుజ్జగించి లాలించి పాలించి తన బిడ్డలను ప్రయోజకులు చేసే వరకు విశ్రమించదు. ఈ సృష్టిలో అమ్మ కంటే విలువైనది ఏదీ లేదు. దేవుడు తాను ప్రతి చోట ఉండలేకే అమ్మని సృష్టించారు అని అంటారు. అందుకే మాతృదేవోభవ అని దైవంతో సమానంగా కొలుస్తాము. అలాంటి అమ్మను గౌరవించాలని పుట్టినదే ఈ మదర్స్ డే. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే స్థాయికి వెళ్ళింది. అమెరికాకు చెందిన మేరీ జార్విస్ మదర్స్ డేకి నాంది పలికారు. తన తల్లి అనా జార్విస్ అనే మహిళ సంవత్సరంలో ఒక రోజైనా మదర్స్ డేగా గుర్తింపు సాధించడానికి ఏళ్ల తరబడి పోరాటం చేశారు. కానీ తన ఆశయం నెరవేరకుండానే కన్నుమూశారు. ఆ తరువాత మేరీ జార్విన్ ఆ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. తన ప్రయత్నంలో భాగంగా మదర్స్ డేని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని జార్విస్ తీవ్రంగా ప్రయత్నించింది. తన ఆలోచనకు మద్దతు కూడగట్టుకునేందుకు చాలామందిని తనతో పాటు నడిపించింది. ఈ కృషి ఫలితంగానే పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డే రోజున అధికార సెలవు దినంగా ప్రకటించారు. మే 9, 1914న అమెరికా అధ్యక్షుడు విల్సన్ మే నెలలోని 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా అధికారికంగా ప్రకటించారు. మదర్స్ డేపై 1934న తొలిసారి అమెరికా పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఇంత ఘనచరిత్ర ఉన్న అమ్మ పండగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సంవత్సరం మొత్తం అలుపెరగకుండా తన పిల్లల్ని, తన వాళ్ళని చూసుకుంటుంది. మదర్స్ డే సందర్భంగా ఆ రోజు అయినా అమ్మకి విశ్రాంతి ఇద్దాం. తన గురించి మర్చిపోయి తమ పిల్లల గురించి, ఇంటి గురించి తను ఎప్పుడూ తపన పడుతూ ఉంటుంది. అమ్మ తాను పస్తుండి తన బిడ్డలకు తినిపిస్తుంది. తన బిడ్డలకి ఏమి అయినా అయితే తల్లడిల్లిపోతుంది. తాను తన పిల్లలకి ఒక ఆట బొమ్మగా, ఇంట్లో పనిచేసే యంత్రంగా, ఇష్టమైనవన్నీ వండిపెట్టే వంట మనిషిగా, ఇలా ఎన్నో రకాలుగా మీకు తెలియకుండానే మీ జీవితంలో భాగంగా అయిపోయింది. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమాత్రం బరువు అనిపించుకోకుండా 9 నెలలు కడుపులో మోసి తనకి వచ్చిన నొప్పులను కూడా ఎంతో మధురానుభావాలుగా మార్చుకుని బిడ్డకు జన్మనిచ్చి ఈ జగత్కు పరిచయం చేస్తుంది. అలాంటి అమ్మ ప్రేమని ఎప్పుడూ వదులుకోవద్దు. తమకు జన్మనిచ్చిన కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ తల్లి కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వకుండా చూసుకోండి. ఆ తల్లి గుండెల్లో ఉన్న బాధను అర్థం చేసుకుని దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అందరమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు.